ఆయనతో భారత్ జోడో యాత్ర అంతా కూడా నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్లో ప్రతి రాష్ట్రంలో 4-5 రోజులు తిరిగినాం. వారి కష్టం చూసినాము. రాహుల్ గాంధీ గారికి కూడా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ నేపథ్యం, త్యాగము, ఆ త్యాగాన్ని మోస్తున్నాడు తప్ప కుటుంబ వారసత్వం కాదు. ఆ కుటుంబం యొక్క త్యాగాన్ని మోస్తున్నాడు. అనేక అవమానాలు, ఇబ్బందులు ఎన్నో భరిస్తూ కూడా దేశం కోసం పనిచేస్తున్న ఒక సామాన్యులాగా ఉంటున్నాడు. సో వారితో కూడా నాకు చాలా గొప్ప అనుబంధంగా ఉండేటువంటి దగ్గరకు తీసుకోవడము చూడంగానే కాదు. మేము కాంగ్రెస్లో చేరేటప్పుడు బాగా భయపడ్డా. ఈ పెద్ద ఢిల్లీ స్థాయి కదా, మనం ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి అక్కడ ఎట్లా ఒక లోకల్ పార్టీలలో ఉండే అంత వెసులుబాటు ఉండదేమో అనుకున్నా. కానీ నా అదృష్టం, నాకు అవకాశం దొరికింది రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, అందరితో దగ్గరగా తీసుకుంటాడు బాగా. మొన్న కూడా వారికి ఇన్విటేషన్ ఇచ్చినాము, కానీ వారు యాత్రలో ఉన్నాడు. మరి ఇంకేం జరుగుతుందో తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేసినాము. ఆయన దాకా చేరలే, కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఒక జాతర ఉంది. ఆయన కూడా బాగా ఇష్టపడతారు ట్రైబల్ ఏరియాలు, గిరిజన బిడ్డలన్నా కూడా, ఆదివాసీలన్నా కూడా. కాబట్టి అది తర్వాత ఈ రాష్ట్రము దేశం బాగుండాలని కోరుకుంటాము.